దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భార్గవి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు శ్రీలత శంకర్, హెచ్ఆర్ అండ్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ లీడర్. నమస్తే మ్యామ్. నమస్తే భార్గవి, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా అనేది చిన్నపిల్లల నుంచి చాలామంది యూజ్ చేస్తున్నారు. అసలు స్కూల్ ఏజ్ వాళ్ళు కూడా చాలామంది యూజ్ చేస్తున్నారు. అసలు బెనిఫిట్ అంటారా స్కూల్ ఏజ్ వాళ్ళకి సోషల్ మీడియా? హోంవర్క్ ఇప్పుడు చాలా స్కూల్స్, ఓక్రిడ్ స్కూల్, చిరక్ స్కూల్ అని దోస్ ఇంటర్నేషనల్ స్కూల్స్ చాలా హోంవర్క్ ఇస్తున్నారు. ఆ హోంవర్క్ టెక్నాలజీ యూట్యూబ్ యూస్ చేసి హోంవర్క్ చేయొచ్చు, ఎందుకంటే డేటా ఉంటుంది. కానీ సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అదని 15 years తర్వాతనే వాడవచ్చు, లాగిన్ చేసుకోవచ్చు, ఒక అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. కానీ మన చిన్నపిల్లలు 12 years, 13 years, ఇన్ఫాక్ట్ నాట్ ఇన్ 15, 18 years, కానీ చిన్నపిల్లలు ఏజ్ వరకు 18, 19 అని పెట్టేస్తున్నారు. ఈవెన్ దో దేర్ జస్ట్ 12, 13 years. 18, 19 పెట్టుకుంటే వాళ్ళకి ఏం క్రాస్ వెరిఫికేషన్ లేదు. మనకి సోషల్ మీడియాలో ఫేస్బుక్ అన్న, ఇన్స్టాగ్రామ్ అన్న క్రాస్ వెరిఫికేషన్ లేదు. ఆ క్రాస్ వెరిఫికేషన్ లేకపోయినా వాళ్ళు వాడుతున్నారు. సో వాళ్ళ యూస్ చేసిస్తున్నారు ఫేస్బుక్ అండ్ ఆల్. నా ఒపీనియన్లో ఈ సోషల్ మీడియా వైలెటస్ చాలా వరకు బెనిఫిట్స్ ఉంది, నేర్చుకోవచ్చు, సొంతంగా నేర్చుకోవచ్చు. నేను ఇప్పుడు టెక్నాలజీ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను హెచ్ఆర్లో పనిచేస్తున్నాను. హెచ్ఆర్ గురించి చాలా వరకు డిజిటల్ మీడియా నుంచి నేర్చుకోవచ్చు, యూట్యూబ్ నుంచి నేర్చుకోవచ్చు. కానీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అదని కొంచెం ఏజ్ వచ్చినాకనే యూజ్ చేయాలి. ఎందుకు అడుగుతున్నారంటే పిల్లలకి, మన స్కూల్ పిల్లలకి మెచ్యూరిటీ లేదు, మెచ్యూరిటీ ఉండదు. ఆ ఏజ్లో ఏం మెచ్యూరిటీ ఉంటుందండి? 12, 13 yearsకి ఏం మెచ్యూరిటీ ఉంటుంది? ఎక్స్పోజర్ కూడా ఉండకూడదు నా ఒపీనియన్లో. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఏమి, వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ నాట్ గుడ్, వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, మన శృతి ఫోక్ మీడియా సూసైడ్ చేసుకుంది. అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో ఆ అబ్బాయితో పరిచయం అయింది, అండ్ 3 months, 2 months పరిచయం అయింది, పెళ్లి చేసుకుంది, ప్రెగ్నెంట్ అయిపోయింది. తర్వాత పారిపోయి పెళ్లి చేసుకుంది. పారిపోయి పెళ్లి చేసుకున్నాక వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ చేయలేదు, అంటే అమ్మాయి ఫ్యామిలీ. అండ్ పెళ్లి చేసుకున్న తర్వాత ఈ అబ్బాయి అండ్ అబ్బాయి ఫ్యామిలీ చాలా వరకు హారస్ చేస్తుండే డౌరీ గురించి, సూసైడ్ చేసుకుంది. అండ్ ఇలాంటి ఒక కేసు 100 కేసు ఉంది. అలాగా ఉండకూడదు, అండ్ ఇట్స్ నాట్ గుడ్. సోషల్ మీడియాకి ఒక రెస్ట్రిక్షన్ ఉండాలి, పిల్లలు యూజ్ చేయకూడదు. టెక్నాలజీ యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ అన్నా, గూగుల్ అన్నా, గూగుల్ సర్చ్ చేసి మన స్కూల్ హోంవర్క్ అని చేయొచ్చు, కాలేజ్ ప్రాజెక్ట్స్ చేయొచ్చు. కానీ పిల్లలకి ప్లీజ్ డోంట్ అలౌ దెమ్ టు యూస్ సోషల్ మీడియా, ఓన్లీ ఆఫ్టర్ ఏజ్ యూ గివ్ దెమ్. ఈ సోషల్ మీడియాలోనే చాలా మంది సోషల్ మీడియాని మిస్యూజ్ చేస్తున్నారు, అబ్సల్యూట్లీ, యూత్ కూడా. అబ్సల్యూట్లీ. కానీ వీళ్ళకి, యూత్ కి అర్థం కావాలంటే మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు? మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సైబర్ క్రైమ్ చాలా 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 పెరిగిపోతుంది. మీకు కూడా కాల్స్ చాలా వరకు వస్తుండే, ఇంటర్నేషనల్ కాల్స్, +67, +24 అలాంటి నంబర్స్ నుంచి, చాలా బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా అలాంటి కంట్రీస్ నుంచి, ఎస్పెషలీ ఆఫ్రికా కంట్రీస్ నుంచి చాలా వస్తుంది. మనకు తెలియకుండా, ఎస్పెషలీ యంగ్ పీపుల్, ఆఫ్ కోర్స్ వాళ్ళకి బ్యాంక్ అకౌంట్స్ ఉంటుందో కానీ ఉంటే కూడా చాలా కొద్దిగా అమౌంట్ ఉంటుంది. కానీ ఈ లవ్లో పడిపోయి, ఓ నువ్వు ఎంత అందంగా ఉన్నావు, నువ్వు ఎంత బాగున్నావు అంటే ఈ అమ్మాయిలు చాలా వరకు అదే నిజమని అనుకుంటున్నారు. అండ్ ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఫ్రెండ్స్ వద్దు అంటూ లేదు, కానీ గ్రూప్లో ఉండాలి ఫ్రెండ్స్. ఒక ఏజ్ తర్వాత వాళ్ళకి మెచ్యూరిటీ ఉంటుంది, వాళ్ళకి తెలుస్తుంది ఇది కరెక్టా లేదా అని. అప్పుడు యూ కెన్ యూస్ ఇట్. మిస్యూజ్ ఎలాగైతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ సైబర్ క్రైమ్లో చాలా వరకు యూనో ఈ ఈదర్ త్రూ వాట్సాప్ ఆర్ త్రూ సోషల్ మీడియా సైబర్ క్రైమ్ చాలా వరకు అవుతుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, ఎక్స్ట్రాక్టింగ్ మనీ ఫ్రమ్ యూ, ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్షువల్ ఆస్పెక్ట్స్. నీ ఫోటో తీసేసి వేరెవరితో ఫోటో పెడతారు,
నా ఫేస్ తీసేసి మార్పింగ్ ఫేస్ మార్ఫింగ్ ఎగ్జాక్ట్లీ. సో అలాంటి కేసెస్ ఎక్స్ట్రీమ్గా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ నా అభిప్రాయంలో ఫేస్బుక్ అన్న వేరే ప్లాట్ఫామ్స్ అన్నా నీకు తెలియకపోతే అమ్మాయి అన్న అబ్బాయి అన్న నీ ఫ్రెండ్ నాకు లేకపోతే ఫ్యామిలీకి తెలియకపోతే ఆ ఫ్రెండ్ చేయవద్దు. ఫ్రెండ్స్ ఇన్వైట్ చేసేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మీ గురించి తెలీదు కానీ మీరు ఇన్వైట్ చేస్తున్నారు, నేను యాక్సెప్ట్ చేసేస్తున్నా. వాళ్ళు అక్కడి నుంచి పరిచయం అయిపోతుంది, హాయ్ బాయ్ అని స్టార్ట్ చేస్తున్నారు, ఎక్కడెక్కడో పోతుంది. అది వెరీ వెరీ కేర్ఫుల్గా ఉంటాం. మ్యామ్ డిజిటల్ మీడియా నుంచి ఏం నేర్చుకోవచ్చు? డిజిటల్ మీడియా తీసుకుంటే గూగుల్ తీసుకోండి, యూట్యూబ్ తీసుకోండి. ఉట్టి వీడియోస్ మాత్రం లేదు కానీ టెక్నాలజీ గురించి ఏమన్నా నేర్చుకోవచ్చు సొంతంగా. ఫర్ ఎగ్జాంపుల్ నేను జావాలో పనిచేస్తున్నాను, నేను .NETలో పనిచేస్తున్నాను. ఏదైనా టెక్నాలజీ ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ లేటెస్ట్ టెక్నాలజీస్ అండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ గురించి చాలా వరకు కోర్సెస్ ఉంది. ఇప్పుడు కోర్సెరా ఉంది, వేరే డిఫరెంట్ కోర్సెస్ ఉంది, ఆన్లైన్ కోర్సెస్ ఉంది. ఆన్లైన్ కోర్సెస్లో నేను సొంతంగా నేర్చుకోవచ్చు. అండ్ సమ్ ఆఫ్ ద కోర్సెస్ ఆర్ ఫ్రీ ఆల్సో. నేను ఉట్టి పైసలు పెట్టి నేర్చుకోలేని అలాంటి కోర్సెస్ కూడా ఉంది, పెయిడ్ కోర్సెస్. చాలా వరకు కోర్సెస్ ఫ్రీగా కూడా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ నాట్ వెరీ వెల్ ఆఫ్, మై పేరెంట్స్ ఆర్ నాట్ వెరీ వెల్ ఆఫ్. సో కానీ నాకు నేర్చుకోవాలో అని ఇంట్రెస్ట్ ఉంది. అప్పుడు నేను చాలా వరకు కోర్సెస్ ఫ్రీగా ఉంది. ఆ కోర్సెస్ నేర్చుకొని నేను కంపెనీలో జాయిన్ అయినాక ఆ కోర్సెస్ ఇంప్లిమెంట్ చేయవచ్చు. అలాంటి నాకు గ్రోత్ కూడా ఉంటుంది. ఇప్పుడు కంపెనీలో ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ తప్ప నేను సొంతంగా నేర్చుకుంటే అది నా వర్క్లో ఇంప్లిమెంట్ చేస్తే చాలా వరకు నాకు గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా టీమ్ మేనేజర్ అనుకోండి, నేను .NET అన్న SAPలో పనిచేస్తున్నాను. మీరు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కూడా నేను సొంతంగా ఏదో టెక్నాలజీ నేర్చుకొని వన్ పార్ట్ ఆఫ్ టెక్నాలజీ, బికాస్ టెక్నాలజీ లైక్ నోషన్, వన్ పార్ట్ ఆఫ్ టెక్నాలజీ నేర్చుకొని ఈ కోడింగ్లో సొంతంగా ఏం న్యూ డెవలప్ చేయవచ్చు. ఆ నేర్చుకున్న తర్వాత నేను ఇంప్లిమెంట్ చేస్తున్న ప్రాజెక్టులు, మనం అందరు ప్రాజెక్టులు పనిచేస్తున్నాం. మీరు నా టీమ్ లీడర్, ఒక 5-6 మెంబర్స్ టీంలో పనిచేస్తున్నాను, నేను కూడా టీం మెంబర్. కానీ నేను సొంతంగా నేర్చుకొని నేను ఆ ప్రాజెక్టులు ఇంప్లిమెంట్ చేస్తున్నాను. మీరు నాకు కాంప్లిమెంట్ ఇస్తారా లేదా? డెఫినెట్లీ ఇస్తారు. ఎందుకంటే నేను వాళ్ళ 5 మెంబర్స్ యూస్ చేసి వాళ్ళ 5 మెంబర్స్ అది ప్రాజెక్ట్ చేస్తున్నారు కానీ వాళ్ళ సొంతంగా నేర్చుకోలేదు. నేను సొంతంగా నేర్చుకొని అది ఇంప్లిమెంట్ చేశాను. సో ఆబ్వియస్లీ యూ విల్ ప్రైజ్ మీ, యూ విల్ బీ హ్యాపీ అబౌట్ ఇట్. అలాంటి చిన్న ప్రాజెక్ట్స్, చిన్న స్టెప్స్ తీసుకొని ఐ విల్ గ్రో మచ్ ఫాస్టర్ దెన్ మై రెస్ట్ ఆఫ్ ద టీమ్ మెంబర్స్, బికాజ్ నేను సొంతంగా నేర్చుకొని నేను సొంతంగా చేస్తున్నాను. ఇంకోటి ఉట్టి టెక్నాలజీనా ఎనీ కోర్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను హెచ్ఆర్లో పనిచేస్తున్నాను, మీరు ఫైనాన్స్లో పనిచేస్తున్నాను, ఎనీథింగ్ ఐ కెన్ లెర్న్. అండ్ ఆల్సో ఇప్పుడు నేను చాలా వరకు ఏఐ హెచ్ఆర్లో కూడా చాలా వరకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దాని గురించి నేను ఏఐ నేర్చుకుంటే నాకు హెచ్ఆర్లో ఉన్నా కానీ నాకు గ్రోత్ ఉంటుంది. సో చాలా వరకు కోర్సెస్ ఫ్రీగా ఉంది. అండ్ కోర్సెస్ దోస్ ఆర్ నాట్ ఫ్రీ, ఆర్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్. చాలా ఎక్స్పెన్సివ్ లేదు, ఒక 1,000, 2,000, 3,000 అలాంటి కోర్సెస్ చాలా వరకు ఉంది. అండ్ ఐ కెన్ లెర్న్ అండ్ ఇంప్లిమెంట్ ఇట్. సో దోస్ ఆర్ వెరీ వెరీ బెనిఫిషియల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ.